హే హ్యాపీస్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. ఈ వీడియోలో మనం ఈ సంవత్సరంలో మే నెలలో జరిగిన సరస్వతి పుష్కరాలకి తెలంగాణలో ఉన్న కాళేశ్వర ఆలయం, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీనారసింహ ఆలయం విశేషాలు, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. మేము ముందుగా హైదరాబాద్ నుండి కాళేశ్వరానికి ఉదయం 5:30కి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుండి కాళేశ్వరం 265 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని పవిత్ర గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని అయిన సరస్వతి నదుల త్రివేణి సంగమ తీరాన వెలసిన శైవ క్షేత్రం. ఈ ఆలయం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అలాగే ఈ వీడియో ఎండ్లో కూడా కాళేశ్వర ఆలయం వీడియోకి లింక్ ఇస్తాను, చూడండి. అలా 5 గంటలు ప్రయాణం చేశాక పవిత్ర సంగమ ప్రదేశానికి చేరుకున్నాము. అలా కాళేశ్వరంలో పవిత్ర సరస్వతి పుష్కరాల స్నానం, అలాగే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్ల దర్శనం చేసుకొని అక్కడి నుండి 110 కిలోమీటర్ దూరంలో ఉన్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం ధర్మపురికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉంది ఆలయ స్థల పురాణం, ఎక్కడ స్టే చేయాలనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలసిన ఆలయం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 9 నరసింహ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ ఆలయం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం హైదరాబాద్ నుండి 230 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి రైల్వే స్టేషన్ అంటూ ఏమీ లేదు. ముందుగా హైదరాబాద్ నుండి మంచిర్యాల వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి బస్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. మంచిర్యాల నుండి ఈ ఆలయం 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. లేదా సికింద్రాబాద్ నుండి కరీంనగర్ వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి కూడా బస్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కరీంనగర్ నుండి ఈ ఆలయం 66 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదే ఎవరైనా బస్సులో ఈ ఆలయానికి చేరుకోవాలనుకుంటే వారు కూడా సేమ్ ముందుగా హైదరాబాద్ నుండి కరీంనగర్ లేదా మంచిర్యాల వరకు బస్సులో చేరుకొని అక్కడి నుండి మరో బస్సులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఒక్కొక్కసారి హైదరాబాద్ నుండి ధరంపూరికి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి, కానీ వాటి టైమింగ్స్ నాకు సరిగ్గా తెలీదు. అదే హైదరాబాద్ నుండి కాకుండా వేరే ప్రదేశాల నుండి ఈ ఆలయానికి రావాలనుకుంటే ముందుగా మీరు ఉంటున్న ప్రాంతం నుండి డైరెక్ట్గా కరీంనగర్ లేదా మంచిర్యాలకి డైరెక్ట్ ట్రైన్ ఉంటే అందులో రండి. లేకపోతే ముందుగా హైదరాబాద్ చేరుకొని అక్కడి నుండి పై విధంగా చెప్పినట్లు ఆలయానికి చేరుకోండి. అలా కాళేశ్వరంలో మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయిన మేము గంటన్నర ప్రయాణం చేసి మధ్యాహ్నం 4:30కి ధర్మపురి ఆలయానికి చేరుకున్నాము. ఆలయానికి ఒక 200 మీటర్ల ముందే మనకి కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈ పార్కింగ్కి వెళ్ళే దారిలోనే మనకి రూమ్ స్టే ఆప్షన్స్ కూడా ఉంటాయి. కార్ పార్క్ చేసి ముందుగా ఆలయానికి ఒక 400 మీటర్ దూరంలో ఉన్న గోదావరి నది దగ్గరికి వెళ్తున్నాము. ఎండాకాలం కాబట్టి నదిలో నీళ్లు అస్సలు లేవు. ఈ నది ఘాట్ దగ్గరే మనకి గోదారమ్మ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ప్రక్కనే మనకి దత్తాత్రేయ ఆలయం, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయాల పక్కనే మనకి నవగ్రహ మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్దాం. పదండి.
ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ప్రధాన ఆలయం. ఈ ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవిత్ర నవనారసింహ క్షేత్రాలైన యాదగిరిగుట్ట, అహోబిలం, పెంచలకోన, కదిరి, సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, అలాగే వేదాద్రి, ధర్మపురి ఒకటి. ఇక్కడ స్వామివారు 2 రూపాల్లో దర్శనమిస్తారు. ఒకటి యోగా నరసింహగా, మరొకటి ఉగ్ర నారసింహ రూపంలో కనిపిస్తారు. ఈ ఆలయానికి ఎదురుగానే మనకి లగేజ్ కౌంటర్, అలాగే చెప్పుల స్టాండ్ ఉంటాయి, యూజ్ చేసుకోండి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. ఈ ఆలయం 2 ప్రాకారాలుగా ఉంటుంది. ముందుగా మనం ప్రధాన గోపురం దగ్గరికి వస్తే ఇక్కడ ఆలయ స్థల పురాణం, అలాగే నవనారసింహ క్షేత్రాలను వివరించే బోర్డులు కనిపిస్తాయి. ఈ గోపురం నుండి లోపలికి వెళ్తే మనకి మొదటి ప్రాకారం కనిపిస్తుంది. ఇక్కడే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన యమధర్మరాజు యొక్క ఆలయం ఉంటుంది. ధర్మపురికి వస్తే యమపురి ఉండదు అనేది ధర్మపురి క్షేత్రం యొక్క గొప్పతనాన్ని తెలిపే ఒక ప్రసిద్ధ నానుడి. దీని అర్థం ధర్మపురిని సందర్శించిన వారికి యమలోక భయం ఉండదని. ఈ నానుడి వెనక నేపథ్యం ఏంటంటే, పురాణాల ప్రకారం యమధర్మరాజు నిత్యం నరకంలో పాపులను శిక్షిస్తూ ఉంటాడు. దీనివల్ల అతనికి మానసిక అశాంతి కలుగుతుంది. ఒకసారి అతను ధర్మపురిలోని గోదావరి నదిలో స్నానం చేసి యోగా నరసింహస్వామిని దర్శించుకున్నాడు. ఆ తర్వాత అతని పాపాలు మరియు మానసిక అశాంతి తొలగిపోయాయని చెబుతారు. దీంతో ధర్మపురిని సందర్శించిన వారికి యమలోక భయం ఉండదని నమ్మకం ఏర్పడింది. ఆలయం లోపల యోగాసీనుడైన శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి స్వయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోరమిసాలతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు. ఇప్పుడు ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. హిరణ్యకశిపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చాడు. శాంతించాలని దేవతలు స్వామిని ప్రార్థించగా శాంతించిన నరసింహుడు ధర్మపురి చేరుకొని అక్కడ యోగా ముద్రతో ధ్యానం చేశాడని ఇతిహాసాల్లో పేర్కొన్నాయి. అలాగే స్కాంద పురాణంలో ధర్మపురి క్షేత్ర మహత్యం గురించి వివరించబడి ఉంది. పూర్వం బలివర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి అల్పాశుకుడైన కుమారుడు ఉండేవాడు. అతనే ధర్మవర్మ. ఒకనాడు బలివర్మ ధర్మయాగం జరిపించినందువల్ల ధర్మవర్మ చిరంజీవుడవుతాడు. ధర్మయాగం జరిపించిన గ్రామాన్ని ధర్మపురి అని పేరు పెట్టి దానినే రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తాడు ధర్మవర్మ. పూర్వం బ్రహ్మాది దేవతలు ధర్మవర్మ మహారాజును నరసింహుని గురించి తపస్సు చేయమని చెప్పగా అతను అలాగే తపస్సు చేయగా స్వామి ఇక్కడ వెలిసారని ఆలయ స్థల పురాణం. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీస్తు శకం 1422 నుండి 33 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తుంది. పామునే పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఫలితం కనిపించలేదు. చివరికి ధర్మపురికి వచ్చి నరసింహస్వామిని దర్శించుకుందట. గోదావరిలో స్నానం ఆచరించగానే సత్యవతీదేవి భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం తెలుపుతోంది. అందువల్లే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదన్న నానుడి వచ్చిందని స్థానికుల విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతి సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో 200 మందికి, అలాగే శని, ఆది, మంగళవారాల్లో 300 మందికి అన్నదానం ఉంటుంది. అన్నదాన సమయం వచ్చేసి మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఉంటుంది. పవిత్రమైన గోదావరి నది ఈ ఆలయం పక్కన దక్షిణ వాహినిగా ప్రవహిస్తుంది. అందువల్ల ఈ ప్రదేశాన్ని దక్షిణ కాశీ మరియు తీర్థరాజ్యం అని కూడా పిలుస్తారు. ఆలయ ప్రధాన దైవమైన విష్ణు స్వరూప శ్రీ నరసింహస్వామితో పాటు బ్రహ్మదేవ మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే ముగ్గురు దేవతలు ఒకే ఆలయంలో కొలువై ఉన్నందున ఈ ఆలయాన్ని త్రిమూర్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వార్ల ఆలయంలో, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయం వంటి అనేక దేవాలయాలు కలిగి ఉన్నాయి. ఈ ఆలయానికి ప్రక్కనే శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్లు చెప్పబడే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఏటా ఈ ఆలయంలో శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కోనేరులో జరిగే పంచసహస్ర దీపాలంకరణలో పాల్గొనడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణోత్సవం, డోలోత్సవం, రథోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే గోదావరి నది తీరంలో ఏటా కార్తీక మాసంలో అమావాస్య నుండి పౌర్ణమి వరకు నిత్యం గంగాహారతి ఇస్తారు. ఇదండి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.